Zone Ads, World of Local Business Info. Sanikpuri residents, Defence Colony, ఇంకా వాయుపురి రెసిడెంట్స్ అందరూ చేరి ఒక ఫేకోమాత్ అనేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. సానిక్పురి మెయిన్ రోడ్ లో చాలా అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటుంది. దాన్ని అంతా శుభ్రం చేయమనేసి అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. ఇక్కడ స్పెషల్లీ కమర్షియల్ ఏరియాస్, ఈ హోటల్స్, ఈ షాప్స్ అవంతా చాలా ఎక్కడ పడితే అక్కడ వేయడము మొదలు పెట్టారు. అసలు ఈ స్ట్రీట్ అసలు క్లీనే ఉండదు ఎప్పుడైనా. అందుకే వాళ్ళకంతా ఇదంతా చెప్పాలని, క్లీన్ పెట్టాలని ఒక ఫేకోమాత్ అనేసి మా ఆర్గనైజేషన్ అందరినీ కూడి ఈ ప్రోగ్రామ్ పెట్టాము. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ జస్ట్ విషింగ్ దట్ ఎవ్రీబడి at least makes an effort to keep our city clean and our streets clean and have a nice hygienic environment all the time. ఫేకోమత్ అంటే పడేయకు, అటు ఇటు పడేయకు. ఇది చెత్త పెట్టడానికి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, తర్వాత ఒక డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. సో ఇది తప్ప ఒక జాగాలో కూడా అది పడేయకూడదు. అప్పుడు కూడా అందరూ పబ్లిక్ పడేస్తారు, చెత్త అటు ఇటు పడేస్తారు. అది బంద్ చేయాలి. We have a right for a clean environment. As a citizen, we want clean environment. That is our basic right. That is what we are going and telling to everybody. Otherwise, we are going to put this. Whoever is not listening to us, they are not coming forward for clean up. We are going to put this Varmala. ठीक है? Chattamala. हाँ. Okay. Chattamala. And now onwards, we will get married with this thing only. Chalo. I am D.N. Rao from Defence Colony. The very fact that Feko-Mat is an organization which says that we need to become clean and keep our colony neat and clean. Feko-Mat is nothing but a nice adage to say that we need to maintain our cleanliness, and as such all the people across the streets or in front of their houses have to keep the
cleanliness of the people, learn from these things, and we are trying to show them the path how to make our colony neat and clean so that our assets also grow over here. Thank you. स्वच्छ भारत रखना है। अपने प्रधानमंत्री भी सफाई करते हैं, अपने को सफाई करने में कोई प्रॉब्लम नहीं है। कभी भी अपना गली हो मोहल्ला हो सबको सफाई का ध्यान रखना है। सभी का उसमें सबका सहयोग होना जरूरी है। स्वच्छ भारत स्वच्छ भारत स्वच्छ भारत। ఇది మన సిటీ అంతా ఒక డస్ట్బిన్ లాగా తయారు చేస్తున్నారండి. ప్లీజ్ ఇది ప్రతి ఒక్క సిటిజన్ ది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మాది కాదు మేము చూడలేదు అంటే మీరు యూ వాంట్ టు గో టు అమెరికాలో అక్కడ అంతా క్లీన్ గా ఉంది అంటే ఓన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తే అవ్వదు కదా, గవర్నమెంట్ పని ఒక్కళ్ళు చేస్తే అవ్వదు కదా. ప్రతి ఒక్క సిటిజన్ ప్రతి ఒక్క పౌరుడు చూడాలి క్లీన్ గా ఉందని. ఒక్క చాక్లెట్ పేపర్ అయినా స్కూల్స్ లో కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అందరూ పేరెంట్స్ టీచర్స్ మీరే నేర్పించాలి. అట్లీస్ట్ ద నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండి. మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ఈ చెత్త అసలు మనకి కనిపించదు. ఎవరో వేసేసారు కాదు, ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి మనం వేయకూడదు అని. ఎక్కడ వేయాలి చెత్త, ఎక్కడ క్లీన్ గా ఉంచాలి అని మనకు తెలియకపోతే ఇంకా మనము ఎంత సంపాదించినా వేస్టే, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఎంత చదువుకున్నా వేస్టే. ఫస్ట్ థింగ్ మీకు క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. మనము క్లీన్ గానే పెట్టుకోకపోతే సిటీని ఇప్పటికే చాలా రోగాలు వస్తున్నాయి. ఇంకా మన చేతులారా కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నాం. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి మీ వంతు కృషి మీరు చేయాలి. మీరు ఎవరికి వెళ్ళి ఇలా మాలాగా కష్టపడి బయట అంతా చెత్త ఎత్తమనట్లేదు. కాకపోతే మీ వంతు మీరు ఎక్కడ పడేయకుండా చూడండి. అండ్ అది మీకు ఒక రూల్ అయిపోవాలి మీ లైఫ్ లో. మీ ఇంటిలో ప్రతి ఒక్క ఇల్లు అలా మనం వేయకూడదు అని ఆలోచించుకుంటే చాలండి. ఇదేం పెద్ద పని కాదు, మనకి క్లీన్ గా సిటీ ఉంచాలంటే పెద్ద పని కాదు. అండ్ ఎవరో వచ్చి మనకి చెప్పాలి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు వచ్చి స్వచ్ఛ భారత్ నేర్పాలి అని ఏం లేదు. మనం అందరూ మనం తెలియాలి, క్లీన్ గా ఉండాలి. మనం ఇంట్లో వేసుకుంటామా చెత్త, బయట ఎలా ఉంటుందండి? మనమే బయట తిరుగుతున్నాం కదా, బయట తిరిగేటప్పుడు మనం చెత్త లేకపోతే క్లీన్ గా ఉంటుంది, హాయిగా తిరగొచ్చు. ఇప్పుడు అన్ని అడ్డుగా చెత్తగా ఉంటే మనకి పిల్లల్ని కూడా మనం బయటకు పంపించాం కదా, క్లీన్ గా లేదని ఎన్వైరన్మెంట్. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మీ వంతు మీరు కృషి పెట్టాలండి ఇది. అండ్ పెట్టిన మీ పక్క వాళ్ళకి కూడా చెప్పి నేర్పించండి. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ ఫర్ అవర్ కంట్రీ. క్లీన్ గా ఉండాలి, ఇంత డెవలప్ అవుతుంది అని మీరు ఇంత మనకి అన్ని ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్తున్నారండి. మీకు ఇంకేం కావాలి? వాట్ షుడ్ ద గవర్నమెంట్ ప్రొవైడ్? ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు మీరు. డస్ట్బిన్స్ ఇన్ని ఉన్నాయి, మీరు అయినా డస్ట్బిన్ లో కాకుండా పక్కన వేయాలి అనుకుంటే మాత్రం అది మీ ఆలోచన పొరపాటు. ప్లీజ్. అండ్ మీ అందరికి మైండ్ లో ప్రాబ్లం ఉందండి. ప్లీజ్, హెల్త్ ఇష్యూ కన్నా ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మీ హెల్త్ కాపాడుకోవాలి అంటే ఎన్వైరన్మెంట్ కూడా మనం పర్యావరణం కూడా కాపాడాలి. ఇది ఊరికే 10 సార్లు చెప్పించుకోకండి. ప్లీజ్ మీరే ఆలోచించండి, ఇందులో ఎంత నిజం ఉందో ఆలోచించండి. ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఊరికే మేము ఏదో రోడ్ షో చేయాలని చేయట్లేదండి. ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంత చిన్న పిల్లలు వచ్చారు చూడండి, మీరు వాళ్ళని చూసన్నా నేర్చుకోండి. ప్లీజ్ మీరు వేయొద్దు చెత్త, ఎక్కడ వేయొద్దు. ఒక్క పేపర్ కూడా మీ చేతులతో మీరు వేయొద్దు. అది మీ బాధ్యతగా తీసుకుంటే చాలండి. ఇంకా మిగతా వాళ్ళ సంగతి మిగతా వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ అండి. We should keep our environment clean. It's our responsibility to keep our environment and our country clean. Not even a single plastic piece should be thrown. We have lots of future, so our future should be clean and green. So please don't throw garbage here and there. Even if you find even a small piece of garbage, you can lift it up. You can clean it up. Our country should be clean and green. It's our responsibility to keep it clean. Thank you. Please don't throw garbage here and there. Clean it. Feko mat. Good evening. ఇవాళ ఫెకోమత్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ సైనిక్పురి మెయిన్ రోడ్ పైన ఆర్గనైజ్ చేసిన అవేర్నెస్ క్యాంపెయిన్. ఈ సాటర్డే రోజు చాలా రష్ ఉంటుందండి. ఇక్కడ రెస్టారెంట్స్, షాప్స్, బేకరీస్ ఇట్లాంటి ఐటమ్స్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. పాన్ షాప్స్, ఫ్రూట్ జ్యూస్ సెంటర్స్, టీ షాప్స్ అందరు రోడ్ పైన పడేస్తున్నారు. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా క్లీనింగ్ చేయాలి, వాళ్ళతో కూడా క్లీనింగ్ చేయించాలి.
అనుకొని ఈ ప్రోగ్రామ్ పెట్టాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ చేసిన పెద్దలందరూ చాలా సంతోషంగా ఉంది. పెద్దలు చాలా ఇదిగా చేశారు. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చెత్త ఎలా వేయాలి, చెత్త బుట్టల్లోనే వేయాలి. చాక్లెట్ తిన్నా, బిస్కెట్ తిన్నా, ఏది తిన్నా అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళగా మంచిగా పెద్ద అయిన తర్వాత ఇలాంటి పనులు ఏం చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తర్వాత మన స్వచ్ఛ భారత్ అనేది మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పించడం వల్ల ఈ దేశానికి ఏదైనా కానీ చేయగలము. చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళ మైండ్లో పడుతుంది. కాబట్టి ఎవరు వేరే వాళ్ళు వేసినా కూడా వేయకుండా వాళ్ళు అడ్డుకోగలరు. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.